సరే దీని గురించి ఏ పత్రికలన్నా ఏమొచ్చిందో ఒకసారి చూసినాక నేను ఇప్పుడు టకా అందరితోని కాల్స్ మాట్లాడతా. ఇంకా అయిన వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, అయిన వాళ్ళు ఇక ఊకోకుండా మరి కానోళ్ళ కోసం ఎట్లా మాట్లాడదాం, ఏం చేద్దాం అనేది కూడా ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న ఎవరి వరకు అయిందో ఒకసారి నాకు వచ్చిన డేటా ప్రకారం, అంటే నాకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఒకసారి చూడండి. నాకు ఎవరెవరికి రుణమాఫీ జరిగిందని చెప్పినరో ఆ పేర్లు రాస్తా, అంటే ఆ కారణాలు రాస్తా. ఆ కారణాలలో మీకు ఎవరికన్నా కాకపోతే చెప్పండి. ఇగో ఫస్ట్ నో డేటా ఫౌండ్ ఎవరికైతే ఉందో అందులో కొంతమందికి అయింది, మరి కొంతమందికి కాలేదని కూడా ఒకరిద్దరు వచ్చిండ్రు, నాకు మెసేజ్ పెట్టిండ్రు. మరి ఆ కారణం ఏందో వాళ్ళది బ్యాంక్ మేనేజరా ఏమోనో వాళ్ళతో అడగాల్సి ఉంటుంది. సో నో డేటా ఫౌండ్ వాళ్ళకి కొంతమందికి రుణమాఫీ జరిగింది. కొంతమంది అంటే నాకు చెప్పిన వాళ్ళు అయిపోయింది అన్న అని పెట్టారు, స్క్రీన్ షాట్ కూడా చూపించిన, ప్రూఫ్ కూడా చూపించిన నేను. సరే కానోళ్ళు ఉంటే మాట్లాడదాం. ఇంకొకటి ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయిన వాళ్ళు, ఫ్యామిలీ గ్రూపింగ్ ఎవరెవరికైతే అయిపోయిందో, రేషన్ కార్డు లేదో, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించిండ్రో, ఆ రేషన్ కార్డు ఆ సెల్ఫీ దిగిన వాళ్ళకు ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా నిన్న నాకు మెసేజ్లు పెట్టిరు. నాతో మాట్లాడిన వాళ్ళే, నాతో మాట్లాడిన వాళ్ళు, నాకు చెప్పని వాళ్ళు నాకు తెలియదు, నాతో మాట్లాడిన వాళ్ళు దాంట్లో ఫ్యామిలీ గ్రూపింగ్ అన్న మాకు రేషన్ కార్డు లేదు, ఫ్యామిలీ గ్రూపింగ్ ఉంటే అయిపోయిందన్న వాళ్ళ పేరు లిస్ట్లో ఉందని చెప్పారు. దీంతో పాటు ఇక టెక్నికల్ ఇష్యూస్ ఎవరెవరికైతే ఉండేనో, ఇలా టెక్నికల్ ఇష్యూస్ ఏది టెక్నికల్ ఇష్యూస్కి వస్తుంది, ఏది రాదు అనేది మనం చాలా చర్చ చేసుకున్నాం. 32-33 కారణాలు ఉన్నాయి. అందులో మరి ఎన్నిటికి చేసిరు అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆధార్ మిస్ మ్యాచ్లు ఉన్న అయిపోయింది, గతంలో లోన్ అకౌంట్లలో పేర్లు తప్పులున్న అయిపోయింది, కొంతమంది గ్రీవెన్స్ ఫామ్లు ఆ కలెక్టర్ ఆఫీస్లోనో లేకపోతే ఏవో దగ్గరనో ఇచ్చిన వాళ్ళవి కూడా అయిపోయింది. కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ కూడా కంప్లీట్ అయినట్టుగా నాకున్న సమాచారం. మరి మీకు కాకపోతే అది మాట్లాడదాం, ఎందుకు కాలేదు, ఏంది కారణాలు ఏందో మనం తెలుసుకుందాం. కానీ ఇగో ఈ కారణాల చేత ఇప్పటిదాకా ఆగిపోయిన వాళ్ళందరికీ 3,25,000 మందికి నిన్న ఆయన ఒక దగ్గర 2,800 కోట్లు 2,800 కోట్లతోని రిలీజ్ చేస్తే ఆ లిస్టులన్నీ కూడా వచ్చినాయి. మీరు మీ జిల్లాలల్లో మీ మండలాలల్లో లిస్టులు తెప్పించుకోండి, మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి డౌట్ ఉన్న వాళ్ళు. అండ్ కావాలనుకుంటే నన్ను కూడా అడిగితే ఏదన్నా లిస్ట్ ఉంటే నేను కూడా పంపిస్తాను. నాకు కూడా ఒక 4-5 జిల్లాల వాళ్ళు వెంటనే పంపించిండ్రు, కొన్ని మండలాలు కూడా వచ్చినాయి. సో లిస్టులు మీ ఏవోల దగ్గర ఉన్నాయి, రాకపోతే ఎందుకు రాలేదనేది కూడా చూసుకుందాము, మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అంతా కూడా తీసుకుంటా, నేను ఎక్కడ కూడా వదిలిపెట్టా. మీ అందరికీ రుణమాఫీ అయ్యేదాకా, మీ అందరికంటే మళ్ళా అర్హత లేని వాళ్ళకి కాదు, అర్హత ఉన్న ఏ రైతును వదిలిపెట్టా. ప్రభుత్వం చెప్తుంది మస్తుగా, ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇట్లయితేనే అర్హత ఉంటుంది, అట్లయితేనే అర్హత ఉంటుంది. కానీ నేనేమంటా అంటే అర్హత అంటే ఒక పేదోడు అర్హత ఉన్నోడంట, ఒక పేద రైతు, ఒక బక్క రైతు అర్హత ఉన్న రైతు అని చెప్తాను నేను. అందుకోసమే అర్హత ఉన్న రైతు కోసానికి నేను ఏడదాకైనా పోతా, ఎంత అయినా మాట్లాడతా, ఎన్ని రోజులైనా కూడా మీకోసం ప్రయత్నం చేస్తా. ఒక్క రుణమాఫీ కాదు నా సబ్జెక్టు, నేను ముందర కూడా చెప్పిన రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా మాట్లాడతా. రైతు భరోసా ఇక నిన్న ముఖ్యమంత్రి చెప్పిండా అంటే స్పీచ్ మొత్తం నేను కూడా విన్నా, మీరు కూడా వినుంటారు. ఎందుకంటే లక్షలాది మంది రైతులు ఎదురు చూసిరు కాబట్టి ఖచ్చితంగా చూసుంటారు. చూస్తే ముఖ్యమంత్రి నోట్లోంచి వచ్చినటువంటి మాటలు ఏంటి అంటే, రుణమాఫీకి నేను చేసినట్టుగా ఎవడు చేయలే ఈ దేశంలో, కావాలంటే మోడీ వస్తాడా నా దగ్గరికి, లేదంటే కేసీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో వచ్చి నాతోని కావాలంటే చర్చించవచ్చు అని చెప్పి ఛాలెంజ్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25 లక్షల మందికి చేసేసిన అనే సంతోషంలో ఆనందంలో ఆయన చెప్పేసిండు. కానీ రైతు బంధు గురించి ఏం మాట్లాడలే కదన్నా, అసలు రైతు భరోసా వస్తుందా రాదా, అసలు రైతు భరోసా ఇస్తారంటవా అని చెప్పి అనుమానం ఉన్నోళ్ళకి నేను మొన్న కూడా చెప్పిన, రైతు భరోసా ఇయ్యక తప్పదు, ఇస్తారు, పడతాయి. రైతు బంధు పడుతుంది, దాంతోపాటు ఈ వడ్ల పైసలన్నీ కూడా పడతాయి. ఈ పైసలన్నీ తీసుకుపోయి బ్యాంకులలో మనతో కట్టిపోయానికి పెద్ద స్కెచ్ చేస్తూ ఉన్నారు. ఆ స్కెచ్చే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు. ఇక 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకి ఏమొస్తుందన్నా, ఎప్పుడు వస్తుందన్నా అంటే వాళ్ళు మొదలు రైతు బంధు అయితే చాలు చేస్తారు. ఆ రైతు భరోసా స్టార్ట్ చేయగానే అకౌంట్లలో అమౌంట్లు వేసినప్పుడు డేట్లు ఫిక్స్ చేస్తే ఇక ఆ డేట్లలో పోయి కట్టేసిన వాళ్ళు కట్టాల్సి వస్తుంది, కడితే రుణమాఫీ జరుగుతుందని చెప్పి ఇక బ్యాంకులతోని మనకు ముడేసి పెడతారు. ఇక అంటే ప్రభుత్వం చెప్పకుండా బ్యాంకులతోనే చెప్పిస్తారు. ఇక కట్టూరి అని చెప్పి ప్రభుత్వం చెప్తే మనం తిడుతున్నాం కదా, అరే సన్నాసులారా మీరు మాతో కట్టిపోయానికి మీరు ఏమైనా బ్రోకర్లా ఏజెంట్లా అని అంటున్నాం కదా. సో ఈ మాట రావద్దంటే ఏం చేయాలి, ఇక బ్యాంకులకు అప్పచెప్పి 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకు డేట్ ఇచ్చేసేయండి, 2 to 2.5 ఉన్న వాళ్ళందరూ వచ్చి కట్టుకోమని లిస్ట్ వేసేయరు. ఆ లిస్టులు ఉంటే కట్టుకున్నోనికి ఏరి కట్టడానికి కిడిచిపెట్టుర్రు అని చెప్పి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పక్కాగా జరుగుతుంది, ఇది మనకున్న సమాచారం. రైతు బంధు వేస్తే తప్ప వడ్ల పైసలు పడితే, అంటే పంట పైసలు పడితే తప్ప చేయలేరు కాబట్టి, సో పంట పైసలు పడ్డాక అయితేనే చేస్తారన్నట్టుగా ప్రయత్నం ఉన్నది. ఇక్కడ చూడండి, ఈ ఇష్యూస్తోని ఉన్న వాళ్ళందరూ కూడా రుణమాఫీ జరిగిపోయినట్టుగా ఉంది. అయితే ఒకసారి